హలో ఫ్రెండ్స్, మీరు క్రోమ్లో కనుక చెత్త వీడియోలు చూస్తున్నట్టయితే, డైలీ అదే పని ఉన్నట్టయితే కంపల్సరీగా మీరు ఎవరికైనా ఫోన్ ఇచ్చినప్పుడు వాళ్ళకి అదే నోటిఫికేషన్స్ రావడం కానీ, లేకపోతే అవే వీడియోలు వాళ్ళకి షో కావడం కానీ, వాళ్ళు కనుక క్రోమ్ బ్రౌజింగ్ చేస్తున్నట్టయితే ఆ వీడియోలు అయితే వాళ్ళు ఈజీగా అయితే కనిపెట్టగలుగుతారు అన్నమాట. సో మీరు దాని నుంచి ఏ విధంగా ప్రొటెక్టెడ్గా ఉండాలి అని చెప్పేసి ఒక సింపుల్ సెట్టింగ్ అయితే చెప్తానన్నమాట. ఆ సెట్టింగ్ చేసుకున్నట్టయితే మీరు వేరే పర్సన్కి ఫోన్ ఇచ్చినా సరే వాళ్ళు ఏవి సెర్చ్ చేసినా వాళ్ళకు ఇవైతే కనబడే అన్నమాట. మొత్తం చెత్త వీడియోస్ ఏవైతే ఉంటాయో, ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మొత్తానికే మీ బ్రౌజింగ్ లకు అయితే రాదన్నమాట. సో ఆ విధంగా ఇచ్చినట్టయితే మీరు ఎంతో కొద్దిగా సేఫ్ అయితే ఉండొచ్చు. కాబట్టి ఆ సెట్టింగ్స్ ఏంటి, ఏం కథ అని చెప్పేసి ఈ వీడియోలో మీకు కంప్లీట్ గా అయితే చెప్పబోతున్నాను. వీడియో వచ్చేసి చాలా క్లియర్ గా డీటెయిల్ గా ఉండబోతుంది కాబట్టి ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా చూడండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి మీరేం చేసుకోవాలంటే, మన గూగుల్ క్రోమ్ ఉంటుంది కదా, మీరు సెర్చ్ చేసేటి ఆ క్రోమ్ అయితే ఓపెన్ చేసుకోవాలన్నమాట. ఓపెన్ చేసుకున్న తర్వాత దాంట్లోనే మనకు ఇంపార్టెంట్ సెట్టింగ్స్ అయితే చేసుకోవాలి. అది ఏంటిది ఏం కథ అని చెప్పేసి క్రోమ్ ఓపెన్ చేసినాక చెప్తా మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే క్రోమ్ అయితే ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు టాప్ లో 3 డాట్ లైన్ అనేది కనబడుతూ ఉంటది అన్నమాట. దాన్ని అయితే మనం ప్రెస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్టయితే లాస్ట్ నుంచి థర్డ్ది సెట్టింగ్స్ అని చెప్పేసి ఒక బటన్ అయితే కనబడుతూ ఉంటది అన్నమాట. దాన్ని మనం ప్రెస్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్టయితే మనకు థర్డ్ ఆప్షన్ లో బేసిక్స్ దాంట్లో ప్రైవసీ అండ్ సెక్యూరిటీ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతూ ఉంటది అన్నమాట. సో దీన్ని మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ విధంగా కింది కొద్దిగా స్క్రోల్ చేస్తే ఈ పేజ్ లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే సేఫ్ బ్రౌజింగ్ అని చెప్పేసి ఉంటుంది అన్నమాట. ఇది చాలా మందికి తెలుసు, కాకపోతే కొంతమందికి తెలియదు ఎందు గురించి వర్క్ అయితే ఏం కథ అని చెప్పేసి. వాళ్ళైతే కంపల్సరీగా తెలుసుకోవాలన్నమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే బై డిఫాల్ట్ గా చాలా మందికి నో ప్రొటెక్షన్ అని చెప్పేసి ఉంది కదా, ఈ ఆప్షన్ అయితే ఎనేబుల్ అయితే ఉంటుంది అన్నమాట. ఇది ఎనేబుల్ అయితే ఏమవుతుంది అంటే ఆటోమేటిక్ గా మీకు అనవసరం లేని సైట్స్ లకు కానీ, ఏ సైట్స్ అంటే ఆ సైట్స్ కానీ ఓపెన్ కావడం జరుగుతుంది. కాబట్టి ప్రొటెక్టెడ్ గా అయితే మీరు ఉండరన్నమాట. ఏ ఎక్స్టెన్షన్ పడితే ఏ ఎక్స్టెన్షన్ అనేది ఈ నాట్ ప్రొటెక్టెడ్ దాంట్లోనైతే ఎనేబుల్ అయితే అవుతూ ఉంటాయి అన్నమాట. సో దీన్ని మనం ఏం చేసుకోవాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా ఎన్హాన్స్డ్ ప్రొటెక్షన్ అని చెప్పేసి, దాన్ని అయితే మనం చూస్ చేసుకోవాలి. దాన్ని చూస్ చేసుకున్న ఏం కాదు, అట్లే కిందికి ఈ విధంగా చూసినట్టయితే మిడిల్ ఆప్షన్ స్టాండర్డ్ ప్రొటెక్షన్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ మీరు చదువుకున్నట్టయితే ప్రొటెక్ట్స్ అగైన్స్ సైట్స్ డౌన్లోడ్స్ అండ్ ఎక్స్టెన్షన్ దట్ నోన్ ఆర్ డేంజరస్ అని చెప్పేసి ఈ విధంగా మీ వీటిని ప్రొటెక్టెడ్ గా ఉంచుతుంది. అంతేకాకుండా మీ గూగుల్ అడ్రస్ ఏదైతే ఉందో అది కూడా హైడ్ చేసి పెడుతుంది అనమాట, ఐపీ అడ్రస్ ని. సో మిడిల్ ది ప్రెస్ చేసుకున్నా ఏం కాదు, ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా దాన్ని ప్రెస్ చేసుకున్నా ఏం కాదన్నమాట. సో ఈ విధంగా ఈ రెండు ఆప్షన్లలో ఏ సెలెక్ట్ చేసుకున్నా మీరైతే ప్రొటెక్టెడ్ అని అయితే బ్రౌజింగ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడైతే బ్యాక్ రండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ సెట్టింగ్ అనమాట. ఇది వచ్చేసి ఎక్కడ ఉంటుందంటే ఈ విధంగా కింది స్క్రోల్ చేసినట్టయితే యూజ్ సెక్యూర్ డిఎన్ఎస్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఈ విధంగానైతే మనకి ఇంటర్ఫేస్ కనబడుతుంది అనమాట. ఇక్కడ 2 ఆప్షన్స్ అనేవి ఉంటాయి. చూస్ అనదర్ ప్రొవైడర్ అని చెప్పేసి ఉంది కదా, దాన్ని అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ ని. సో ఆ సెకండ్ ఆప్షన్ ని ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే కస్టమైజ్డ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతూ ఉంటుంది అనమాట. అంతేకాకుండా కింద బాక్స్ అయితే వస్తుంది. మనం దాన్ని ప్రెస్ చేయకుండా ఇక్కడ కస్టమైజ్డ్ అని చెప్పేసి ఉంది కదా, దాన్ని ప్రెస్ చేసినట్టయితే ఈ విధంగా మనకి ఇంటర్ఫేస్ అయితే వస్తుంది అనమాట ఈ 5 ఆప్షన్లతోని. సో దీంట్లో మీరు ఏది చేసుకోవాలంటే క్లీన్ బ్రౌజింగ్ ఫ్యామిలీ ఫిల్టర్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఇది ఎందు గురించి వర్క్ అవుతుంది అంటే, మీరు ఇది ఆన్ చేసి ఎవరికైనా మొబైల్ ఇచ్చారు అనుకోండి, ఎటువంటి అన్వాంటెడ్ వీడియోస్ కానీ, ఎటువంటి అన్వాంటెడ్ సైట్స్ కానీ మన మొబైల్లోనైతే ఓపెన్ కావడం జరగదు అనమాట. ఈ ఆప్షన్ అనేది ఫ్యామిలీ ఫ్రెండ్గా అయితే వర్క్ కావడం జరుగుతుంది. కాబట్టి ఎటువంటి అన్వాంటెడ్ సైట్స్ కానీ, ఎటువంటి అన్వాంటెడ్ ఎక్స్టెన్షన్స్ కానీ, ఎటువంటి అన్వాంటెడ్ వీడియోస్ కానీ మన మొబైల్లో ఓపెన్ కానికి ఛాన్సెస్ అయితే ఉండే అనమాట. సో ఇది కంపల్సరీగా ఆన్ అయితే చేసుకొని వేరే వాళ్ళకి ఇచ్చేటప్పుడు మొబైల్ ఇది ఆన్ ఉందో లేదో అని చెక్ అయితే చేసుకోండి.